హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి మా మిద్దె తోట. ఇదిగో జూన్ నెలలో అయితే వర్షం పడింది, ఇలా ఉంది. మే నెల అంతా ఎండలను తట్టుకుని మా మిద్దె తోట ఇదిగోండి ఇలా ఉంది. వర్షాలు పడుతున్నాయి. ఇదిగోనండి మే నెలలో అయితే మేము అరటిపళ్ళు పాడైపోయినాయి, అమ్ముడవని అరటిపళ్ళు అవి తెచ్చి ఇలాగ జ్యూస్ కింద చేసి ఇచ్చేవాళ్ళం. పుచ్చకాయ పాడైపోయినాయి, ఆ నీళ్ళు కూడా అలా ఇచ్చేవాళ్ళం అండి. ఇగోండి మొక్కలైతే ఇలా నిలబడినాయి, ఇవి బాగున్నాయి. కిచెన్ వేస్ట్ నీళ్ళు అవి ఇచ్చేవాళ్ళం అండి. ఇంకేమీ అయితే లేదు. ఎక్కువ పురుగు కూడా పట్టదు మా మొక్కలకైతే. పురుగు పట్టడం చాలా తక్కువ అండి. ఇగోనండి మే నెలలో శ్రద్ధగా చూడకపోయినా కానీ ఏవో అలాగా చిన్న చిన్న ఎండకు తట్టుకోవడానికి ఇలా ఇచ్చేవాళ్ళం. కిచెన్ వేస్ట్ నీళ్ళు, అరటిపండు జ్యూసు, పుచ్చకాయ జ్యూసు, బొబ్బాసికాయలు తెచ్చుకుంటాం కదండి కొనుక్కుని, వాటి తొక్కలు తెచ్చి నానబెట్టి ఆ నీళ్ళు అవి కొంచెం కొంచెం బెల్లం కలిపి అలా ఇచ్చేవాళ్ళు. ఇగోనండి మొక్కలైతే ఇలా నిలబడినాయి. రాజమండ్రిలో చాలా ఎండలు కదండి, అందులోనూ డబ్బాల్లో ఇలా తట్టుకుని నిలబడటం అంటే చాలా బాగున్నట్టే లెక్క. ఇగోనండి ఈ వంగ మొక్కలు మే నెల వచ్చాక కొంచెం కాపు తగ్గింది, కానీ ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత కొంచెం బాగుంటాయండి. మొక్కలు బాగున్నాయి. ఈ మామిడి మొక్కలు అవిను. ఇగోనండి ఇది గోరింటాకు చెట్లు అయితే బాగా ఆకులు రాల్చేసింది. ఇగోండి ఇవి డ్రాగన్ మొక్కలు. వీటివైపు అంతా సీతాఫలం, నేరేడు, వాటర్ యాపిల్ ఆ మొక్కలన్నీ ఉంటాయి కదండి, అవి. ఇగోనండి ఇలా ఉన్నాయి మొక్కలు. ఇది వాటర్ యాపిల్ చెట్టు కూడా ఈ సంవత్సరం కాసిందండి. చాలా సంతోషం, బాగున్నాయి. కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది డ్రాగన్ మొక్క మేము కుండీ మార్చాము, ఆ కుండీ పగిలిపోయిందని. ఇది కొంచెం ఎల్లో కలర్ వచ్చిందండి, చూడాలి ఎలా ఉంటుందో. ఇది వాకు చెట్టు అండి. వాక్కాయ మొక్క బాగా పొడుగు అయిపోతుంది, కటింగ్ చేయాలి. ఇగోనండి ఈ చింత చెట్లు. ఇదైతే చెరుకుది డబ్బాలో పెట్టాను కదండి, ఇక్కడే రావి చెట్లు ఉన్నాయి. ఇదైతే దొండపాదండి. దొండపాదు కూడా కొంచెం కొంచెం 4-5 కాయలు కాస్తున్నాయి. దీనికి కూడా చూడాలండి. ఇగోనండి ఇలా అయితే మొక్కలు పచ్చగా ఉన్నాయి. రావి చెట్టు, మర్రి చెట్టు. ఇగోనండి ఏమో బెండ మొక్కలు, ఏమో నల్ల పసుపు అండి. వెనకాల పెట్టినవన్నీ కూడా నల్ల పసుపు 3 డబ్బాల్లో పెట్టాం. ఇవన్నీ కూడా పసుపు వేసాం కదండి, మొక్కలు చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇవండి ఇలాగా వీటిలో కలుపు మొక్కలు వచ్చేస్తే నిన్నంతా కలుపు మొక్కలు తీసాం. ఇవి పేడెరువు, కొద్దిగా మట్టి, పేడెరువు, కిచెన్ వేస్ట్ కలిపి పెడతాము. ఇంతంత అని కాదు, కానీ మామూలుగా ఉజ్జాయింపుని వేసేస్తాము. ఇగోనండి ఇవి అయితే ఆకుకూరలు. ఇవిగానండి ఇవి మామూలుగా జామ మొక్కలు అవిను. ఇవన్నీ పిందులు ఉన్నాయి. ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ ఉందండి ఇందులోనే ఒక టబ్లో. ఇవిగానండి ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది కరివేపాకు మొక్క, ములగ మొక్కలు. ఇదిగానండి ములగ మొక్క. ఇది ఇలా మొక్కలు అయితే గ్రీనరీగా బాగానే ఉన్నాయి. మే నెలలో కూడా ఎలా ఉంటాయి అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల బాగున్నాయండి. ఈ వర్షం పడిన మూలాన ఇదంతా చెమ్మగా ఉంది. వర్షం పడింది. ఇదిగోండి ఇది కరివేపాకు చెట్లు, బొబ్బాయి చెట్టు,
ఇలాగండి ఈ మామిడి చెట్టు. బొబ్బాస్కాయలు అయితే 3 కాయలు కోసుకున్నాం కదండి. ఇగండి కానగాయ చిన్న చిన్నవి అయినా కానీ ఇగో ఇలా ఉన్నాయండి. ఇదిగండి ఇది సపోటా చెట్టు. సపోటా కాయలు అయితే బాగా వేసిందండి. ఈ చిన్న చిన్న కాయలే ఉన్నాయి ఇంకా సపోటా. ఇదండి మా గార్డెన్ విశేషాలు అయితే ఇలా ఉన్నాయి. గార్డెన్ అయితే ఇలా ఉందండి. సపోటా చెట్టు ఇది అన్నీ ఎక్కువ పిందులు వేసింది. ఇదే ఇలా ఉందండి సపోటా చెట్టు. ఈ చిన్న చిన్న మొక్కలు ఇక్కడ కింద అన్నీ కూడా చిన్న చిన్న ఏయో పూల మొక్కలు అవి పెట్టాము. దీనికి కూడా అలాగే కిచెన్ వేస్ట్ మామూలుగా పేడ ఎరువు వేస్తాము. ఈసారి ఇది దొరికిందండి, మేకలేరు కొనుక్కున్నాం. అది వేసి చూడాలి ఎలా ఉంటాయో. ఈసారి పెట్టే మొక్కలకి మేకలేరు కలిపి వేద్దాం అనుకుంటున్నాం. చూడాలండి మొక్కలు అవి ఎలా ఉంటాయో ఏంటో. ముందు కొంచెం వేసి చూసి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోనండి ఈ పచ్చిమిరప మొక్కలు అవిని. ఇది ద్రాక్ష తీగ. ఇవిగోనండి ఇవేనండి. ఉంటానండి. మా గార్డెన్ విశేషాలు. మా గార్డెన్ ఇలా ఉందండి. మొక్కల్ని పెంచుకోవడం ముందు కొంచెం కష్టంగా ఉన్నా కానీ ఈ విత్తనాలు పెట్టామండి. వీటిల్లో ఇవి ఒకటేమో ఈ దుంపలు పెట్టాము. ఇగండి మొక్కలు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ విత్తనాలు కొన్నిటిలో వేసాము. ఇదైతే కలువ పూలు మీకు తెలుసు కదండి, చూస్తారు కదా. కలువ పూలు ఉంటానండి.